హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోస్ అయితే చాలా డిలే అవుతున్నాయి. దానికి రీజన్ వచ్చేసి నాకైతే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయితే అవుతుంది. సో దానివల్ల అయితే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఒకసారి అవన్నీ క్లియర్ అయిపోతే మీకైతే వీడియోస్ అయితే లైన్గా 1 by 1 అయితే వస్తూ ఉంటాయి. ఇంకా నేనైతే కొత్త బైక్తో లాంగ్ డ్రైవ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత బైక్ యాక్సెసరీస్ అన్నీ ఆర్డర్. సో అప్పటిదాకైతే నాకు టైం ఉన్నంతసేపు నా దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేస్తూ ఉంటాను, మంచి ప్లేసెస్ అన్నీ. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా వచ్చారో ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నాకు ఆ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటాను. ఇంకా దాంతోపాటు మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలోనే ఉంది. ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా అయితే 1Kకి అయితే నేను రీచ్ అయిపోతాను. ప్రజెంట్ నేనైతే శ్రీకాకుళం బల్గా జంక్షన్ దగ్గర పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాను. సో పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకోవడానికి అయితే నేను వచ్చాను. సో నేనైతే వైజాగ్ నుంచి శ్రీకాకుళం నేను నైట్ అయితే వచ్చాను. సో ప్రజెంట్ టైం వచ్చేసి అరౌండ్ 8:01 ఎంత అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి అరౌండ్ 27 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో డిస్టెన్స్ తక్కువనే చెప్పాలి శ్రీకాకుళం నుంచి. సో పెట్రోల్ అయితే నేనైతే ఒక 400 అయితే కొట్టిస్తున్నాను. అందాక సరిపోతుంది కదా వెళ్ళి రావడానికి అని చెప్పేసి. నేనైతే ఇంకా పెట్రోల్ కొట్టించుకొని నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. సో యాక్చువల్గా నేనైతే నా మొబైల్ హోల్డర్ అయితే ఇంటి దగ్గర అయితే మర్చిపోయాను. సో దానివల్ల అయితే మనకి ఇక్కడ టైం టు టైం ఆగైతే ఫోన్లో అయితే మ్యాప్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకి 27 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది రావాల్సిన శివాలయము. నాకు తెలిసి ఒక అరౌండ్ అంత లేదన్నా ఒక 45 మినిట్స్ అయితే జర్నీ టైం ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను టెంపుల్ ఎలాగుంది ఏంటనేసి. సో ఇంకా మనం వెళ్ళే దారిలోనే మనం అయితే ఆ టెంపుల్ యొక్క మంచి విశేషాలు, ఇంకా దానికి సంబంధించిన విశేషాలు ఏమైనా ఉంటే మనం అయితే మాట్లాడుకుందాము. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము పదండి. యాక్చువల్గా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఒక 6:30 అలాగైతే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. బట్ నైట్ అయితే నిద్రలేక నేనైతే లేట్గా లేవడం వల్ల అయితే 8:30కి 8 అలాగైతే స్టార్ట్ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి ఇంకా టైం కూడా నాకు తెలిసి అరౌండ్ ఒక 8:20 అంతా అయిపోతుంది. సో వెళ్ళేసరికి ఎంత లేదన్నా ఒక 9:30, 9:45 అయితే అవుతుంది. ఇంక ఈ రోడ్స్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. సో ప్రజెంట్ నేనైతే శ్రీకాకుళం నుంచి రాగోలు వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను అనమాట. మ్యాక్సిమం ఇదంతా సిటీ రూటే, కానీ రోడ్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. ఎక్కడ చూసినా మనకైతే పాట్ హోల్స్ కనబడుతున్నాయి. సో ఈ రోడ్లో ఎంత లేదన్నా ఒక 30 to 40 స్పీడ్లో అయితే మనం మెయింటైన్ చేయగలం. ఇంకా దానికంటే అయితే మెయింటైన్ చేయలేను అస్సలు. సో దానివల్ల అయితే మన టైం కూడా ఎక్కువ అవుతుంది. సో చూడాలి మరి ముందు రోడ్ ఎలాగుంది ఏంటి అనేసి. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనమైతే మన ఛానల్లో అయితే ఒక మంచి గివ్ అవే అయితే ఉంటుందన్నమాట. సో ఆ గివ్ అవే అయితే చాలా డిఫరెంట్, ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఆ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అవన్నీ నేనైతే డీటెయిల్గా అయితే వీడియో చేస్తాను. సో ఆ వీడియో అయితే ఇంకో 10 to 15 డేస్ లోపు అయితే ఆ వీడియోని అయితే నేను పెడతాను యూట్యూబ్లోని. చూసి అయితే మీరు పార్టిసిపేట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి రావివలస అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో గూగుల్ మ్యాప్స్లో మన రావివలస అనే సెర్చ్ చేస్తే మనకైతే లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా కనబడుతుంది అనమాట. సో మనమైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో నా వర్క్ చూసుకున్నట్లయితే నా బెస్ట్ సజెషన్ వచ్చేసి ఎవరైతే శ్రీకాకుళం దగ్గరలో ఉన్నారో ఒక్కసారైనా ఈ టైం చూసుకొని ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఎందుకంటే నేను చాలా వారిని అయితే అడిగాను ఈ టెంపుల్ కోసం అనేసి. సో చాలామంది అయితే చాలా మంచి విశేషాలు అయితే చెప్పారు. సో అవన్నీ మీకైతే నేను ఇప్పుడు 1 by 1 చెప్తూ ఉంటాను. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి యండ్ల మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో ఉన్న శివలింగం అయితే ఎవరు కట్టించింది కాదంట, అది అక్కడే వెలిసింది అని చెప్తున్నారు. స్వయంభూ అంటారు కదా, అదనమాట. ఇంకా ఈ టెంపుల్లో వెలిసిన శివలింగం అయితే మన ఇండియాలోనే ఎక్కడా లేనంత పెద్ద శివలింగంగా చెప్తున్నారు. ఇంకా ఆ శివలింగం హైట్ వచ్చేసి అరౌండ్ ఒక 20 అడుగుల కన్నా ఎక్కువే ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా ఈ శివలింగం కోసం ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వచ్చేసి ఈ శివలింగం యాక్చువల్ సైజ్ కన్నా అలా పెరుగుతూ వస్తుందంట చాలా ఇయర్స్ నుంచి. మరి చాలామంది అయితే అది నిజమని చెప్తున్నారు. ఇంకా న్యూస్ ఛానల్లో కూడా అయితే అది నిజమని చెప్పారు. సో దానివల్ల అయితే నేనైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దామని చెప్పేసి అయితే నాకైతే ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ శివలింగం కోసం మన పురాణాల్లో చాలా కథలు అయితే ఉన్నాయి. సో అవైతే నాకు సరిగ్గా తెలీదు. సో అవైతే నేను స్కిప్ చేసేస్తున్నాను. ఈ శివలింగం చూసుకున్నట్లయితే ప్రతి శివలింగం నల్లరాయితో చేసి ఉంటుంది. బట్ ఈ లింగం వచ్చేసి ఒక కొండరాయితో అయితే చేసి ఉంటుందంట. మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఎక్కడ ఏ విగ్రహం వెలిసినా మనమైతే గుడి కట్టి పూజలు అవన్నీ చేస్తూ ఉంటాము. బట్ ఈ శివలింగానికి చూసుకున్నట్లయితే ఇటువంటి గుడి కూడా ఎలాంటిదైతే కట్టించలేదన్నమాట చాలా సంవత్సరాల నుంచి. సో దానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట. పూర్వకాలం అరౌండ్ ఒక 1900స్లో తెక్కలి రాజు వారైతే ఈ శివలింగానికి గుడి కడదామని చెప్పేసి అయితే గుడి అయితే కట్టడం కూడా స్టార్ట్ చేశారనమాట. బట్ ఈ శివలింగం సైజ్ పెరుగుతూ ఉండడం వల్ల
కట్టిన వాల్స్ అయితే విరిగిపోతూ ఉండేవి. ఇలా అవుతున్నప్పుడు ఒకరోజు మహాశివుడు ఆ రాజుగారి కల్లోకి వచ్చి, ఇంక నా మీద ఎటువంటి గుడి లాంటిది ఎలాంటిది కట్టించకు, నేను ఇలా ఎండకి వానకి ఎండుతూనే ఉంటాను, ఇంకా నన్ను తాకుతూ వచ్చే ఈ గాలి వల్ల మీరందరూ ఇంకా ఇక్కడ ఉండే ప్రజలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారంట స్వామివారు. సో అప్పటి నుంచి అయితే ఇంక ఎటువంటి గుడి కూడా ఎవరు కట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇవన్నమాట ఆ గుడి యొక్క మెయిన్ విశేషాలు. సో నేనైతే ఇవైతే తెలుసుకున్నాను. సో ఇంకైతే వెళ్ళి చూసిన తర్వాత తెలుస్తుంది ఆ గుడి ఎలాగుంది ఏంటి అనేసి. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అందుకే చెప్తున్నాను, ఎవరైతే శ్రీకాకుళం దగ్గరలో ఉన్నారో తప్పకుండా ఒకసారైనా విజిట్ చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోడ్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే మాత్రం ఎంత దూరం వెళ్తున్నానో ఇంకా అలా రోడ్స్ అయితే ఇంకా అలా వర్స్ట్గానే అవుతున్నాయి. ఎక్కడైతే అస్సలు రోడ్స్ అయితే బాగోవడం లేదు. సో ఇప్పటిదాకైతే నేనైతే ఎటువంటి డైవర్షన్ కూడా ఎటువంటిది తీసుకోలేదు. సో స్ట్రైట్ రోడ్లో అయితే నేను వచ్చేస్తున్నాను, రాఘోలు రోడ్లోనే. సో ఏదైనా డైరెక్షన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేనైతే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో అప్పటిదాకైతే స్ట్రైట్ రోడ్ చూపిస్తుంది మనకి. అరౌండ్ ఒక 27 కిలోమీటర్స్లో దగ్గర ఒక 17 కిలోమీటర్స్ మనకు స్ట్రైట్ రోడ్ అనమాట. సో అక్కడైతే 17 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనమైతే రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో ఇక అక్కడి నుంచి అయితే మనకి ఊర్లోనైతే రూట్ ఉంటుంది అనమాట. సో 17 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకైతే రైట్ డైవర్షన్ అయితే వస్తుంది. సో రోడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట, చూడండి. సో ఇక్కడ నుంచి మనకి అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే మనకి మళ్ళీ లెఫ్ట్కి అయితే ఒక డైవర్షన్ వస్తుంది. ఆ లెఫ్ట్ డైవర్షన్లో తీసుకుంటే మనం అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. సో రోడ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే కొంచెం చాలా బాగుంది, అటు ఇటు నీట్గా అయితే ప్రశాంతంగా ఉంది రోడ్డు కూడా. సో ఇప్పటిదాకైతే ఆ పాట్ హోల్స్ అవన్నీ రోడ్డు వల్ల అయితే చాలా అంటే చాలా చిరాకైతే వచ్చేసింది అసలు ఈ ఎండకైతే. ఇంకా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎక్కడైతే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. సో ఇక్కడైతే బోర్డు కూడా ఉంటుంది అనమాట, రావి వలస అనే బోర్డు. సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక 1.2 కిలోమీటర్స్లో అయితే మనం అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోతామని చెప్పేసి చూపిస్తుంది మ్యాప్స్లో. సో చూడాలి. సో నాకైతే ఎందుకో తేడా కొడుతుంది. ఇక్కడైతే మ్యాక్సిమం ఎటువంటి విలేజ్ అయితే ఎటువంటిది లేదు, బట్ ఫొటోస్లో చూస్తే పెద్ద విలేజ్ లాగా ఉంది. బట్ చూడాలి మరి ఏటవుతుంది ఏంటనేసి. మ్యాక్సిమం గూగుల్ మ్యాప్స్ అయితే తప్పు చెప్పదని అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇన్ కేస్ అది ఏమైనా తప్పుగా అని చూపిస్తే మాత్రం మళ్ళీ బ్యాక్ అయితే దగ్గర ఒక 25 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో చాలా వర్స్ట్గా ఉంటుంది సిచ్యువేషన్ కూడా. సో చూద్దాం, మంచి అవ్వాలని చెప్పేసి అయితే కోరుకుందాము. గూగుల్ మ్యాప్స్లో అయితే డెస్టినేషన్కి రీచ్ అయిపోయామని చెప్పేసి చూపిస్తుంది. సో నాకైతే ఎటువంటి టెంపుల్ కూడా అయితే కనిపించట్లేదు. సో నాకు తెలిసినంత వరకు మనమైతే పెద్ద బిస్కెట్ అయిపోయింది అనుకుంటున్నాను.
మరి చూడాలి. ఇక్కడైతే టెంపుల్ ఉన్నట్టుంది, చూద్దాం ఆగండి. సో ఇది శివాలయమే కానీ బట్ మనం అనుకునే శివాలయం అయితే కాదు. సో చూద్దాం ముందుకెళ్ళేసి, ఒకవేళ ఉంటే ఉంటుంది, ఒకవేళ లేదు అంటే ఇంకెవరైనా అడుగుదాం లోకల్స్లోనే దగ్గరలో ఎవరైనా ఉన్నారంటే. సో యాక్చువల్లీ మనమైతే రాయవలసి విలేజ్కి అయితే వచ్చేసాం అనమాట. బాబు ఇదే ఏకంగా డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం దాకా అయితే రూట్ ఉంది అంటున్నారు. సో మరి చూడాలి ఉందో లేదో ఏంటనేసి. సో నాకైతే ఇప్పటిదాకా ఎటువంటి టెంపుల్ కాదు కదా, ఎటువంటి కోనేరు కూడా కనిపించలేదు. సో ఇంకా శివాలయం దగ్గర అయితే మనకైతే కోనేరు కూడా ఉంటుందని అయితే అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటిది లేదు. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎవరైనా లోకల్స్ని అయితే అడగడం బెస్ట్ అనమాట. ఎందుకు తెలియకుండా వెళ్ళిపోయినా పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది. సో మనమైతే యూటర్న్ తీసుకొని ఎవరైనా అడిగితే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. దేవుడా ఫైనల్గా అయితే మనం అనుకున్నది అయిందనమాట. సో యాక్చువల్గా అయితే గూగుల్ మ్యాప్స్ అయితే మనకు తప్పు చూపిస్తుంది. సో యాక్చువల్గా ఆ టెంపుల్ వచ్చేసి మనకు తెక్కలి దగ్గరలో ఉందన్నమాట, రాయవలస అనే గ్రామం. కానీ గూగుల్ మ్యాప్స్లో మనం చూసుకున్నట్లయితే రాయవలస అయితే మనకి శ్రీకాకుళం నుంచి 27 కిలోమీటర్స్లో అయితే ఆ గ్రామం చూపిస్తుంది. సో అక్కడ లోకల్స్ని 2-3 తాతలు ఎవరైనా ఉంటే అడిగాను తాతగారిని. సో అతనైతే చెప్తున్నారు చాలామంది అయితే ఆ రూట్ మ్యాపే పట్టుకుని ఈ విలేజ్కి వచ్చేసి చాలామంది అయితే పొరపాటు పడిపోతున్నారంట. సో నేనైతే సేమ్ మిస్టేక్ అయితే అయ్యింది. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు అరౌండ్ మరి దగ్గర ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళాలి తెక్కలకి, ఈ ఊరంతా చుట్టూ తిరుక్కొని. యాక్చువల్గా మనం హైవే నుంచి అయితే డైరెక్ట్ చూసుకున్నట్లయితే నాకు తెలిసినంత వరకు అరౌండ్ ఒక 53 కిలోమీటర్స్లో అయితే మన టెంపుల్ అయితే రీచ్ అయిపోవచ్చు. సో నేనైతే వేరే ఈ రూట్ తప్పడిపోవడం వల్ల నాకైతే అరౌండ్ ఒక 80 కిలోమీటర్స్ అయితే సరిపోతుంది. సో మంచిదైంది, దగ్గర ఒక 400 రూపీస్ పెట్రోల్ కొట్టించాను అనమాట. సో మ్యాక్సిమం నాకైతే ఒక్క సైడ్కి అయితే సరిపోతుంది. మళ్ళీ రిటర్న్లో అయితే నేను కొట్టించుకోవాలి, ఒక 300 ఎంత అయితే ఇంటికైతే వెళ్ళిపోవచ్చు, శ్రీకాకుళం దాకే, వైజాగ్ దాకా కూడా కాదు. సో ఇక్కడ నుంచి వచ్చేసి నాకు తెలిసి ఎగ్జాక్ట్ ఒక 48 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఆల్రెడీ నేనైతే సగం దూరం అయితే స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళాలి అని చెప్పగానే నాకైతే ఇంటికి రిటర్న్ అయిపోదామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. బట్ ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా కొంచెం కష్టపడితే వెళ్ళి దేవుని చూసేసి ఇంటికైతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. సో ఎవరైతే ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటున్నారో నా బెస్ట్ సజెషన్ వచ్చేసి మీరు గూగుల్ మ్యాప్స్ ఎటువంటిది యూస్ చేయకుండా మీరు ఫస్ట్ శ్రీకాకుళం వచ్చేసి శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ తెక్కలి హైవే అయితే మీరు తీసుకోండి. అలాగని చెప్పేసి తెక్కల దాకా కూడా వెళ్ళిపోవద్దు. తెక్కలకి ముందే నీకు ఒక డైవర్షన్ వస్తుంది అనమాట. సో ఆ డైవర్షన్ ఎక్కడ ఉంది ఏంటని అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలోనే కాస్త వెళ్ళిన తర్వాత నేను. సో మ్యాక్సిమం మీరైతే ఆ రూట్ అయితే ప్రిఫర్ చేయండి. ఇంకా ఈ రూట్ అయితే మీరు గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నట్లయితే నా అలాగే 50 కిలోమీటర్స్ కాక దగ్గర 70-80 కిలోమీటర్స్ తిరగాల్సిన అవసరం వస్తుంది. తెక్కలకి వెళ్ళే 15 కిలోమీటర్స్ ముందు మనకి కోటబొమ్మాలి అనే విలేజ్ అయితే వస్తుంది. దేవుడా ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. చాలా చాలా ఆనందంగా ఉంది. సో లాస్ట్కి అయితే టెంపుల్కి ఏదో విధంగా అయితే వచ్చేసాను. సో నేనైతే బండి అయితే ఇక్కడ పార్క్ చేసి సో నేనైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. సో చుట్టూ నేచర్ అంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చుంటాను ఇక్కడే. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. సో యాక్చువల్గా టెంపుల్ లోపలికి కెమెరా ఎలా ఉందో లేదో చూస్తున్నాను. మ్యాక్సిమం ఎలా ఉంటే మాత్రం మీకైతే డీటెయిల్గా చూపిస్తాను ఎలాగుంది ఏంటి అనేసి. సో ఇక్కడ టెంపుల్ బయట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ త్రినాథ స్వామి టెంపుల్, ఇంకా దాంతోపాటు పైన మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో వచ్చిన వాళ్ళు ఇది కూడా విజిట్ చేయొచ్చు. సో టెంపుల్ చాలా బాగుంది, బయట నుంచి కూడా చాలా నీట్గా.
శివలింగం అయితే చెప్పినట్లే చాలా పెద్దదిగా అయితే ఉంది. వీడియోలో అయితే మనకు చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దదిగానే ఉన్నది. నాకు తెలిసి అయితే 20 అడుగుల కన్నా ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. శివలింగం కూడా కొండరాయితోటే చేసి ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి శివలింగం చుట్టూ వాల్స్ కట్టి ఉంచేశారు. అంతేగాని ఇంకా శివలింగం పైన అయితే మనకి ఎలాంటిది కూడా కట్టకుండా అయితే వదిలేశారు. సో అది ఎందుకు అంటే శివలింగం అయితే మనకి టైం టు టైం పెరుగుతూ ఉండడం వల్ల అయితే అది కట్టలేదని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు పంతులు గారిని అడిగితే. ఈ శివలింగానికి అభిషేకం చేయించడానికైతే పైకి వెళ్ళి చేయించాలన్నమాట. సో దానికోసం అయితే వీళ్ళు పైకి వెళ్ళడానికి మార్గం కూడా ఏర్పరిచారు. సో మనమైతే పైకి వెళ్ళి చూద్దాం ఎలాగుంది ఏంటి అనేసి. మొత్తం సో చూసుకున్నట్లయితే పైనుంచి మనం అభిషేకం చేయించవచ్చు. ఇంకా ఈ శివలింగం పెరుగుతూ ఉండడం వల్ల అయితే మనకి ఈ చుట్టూరు అయితే వదిలేశారనమాట. ఎటువంటిది వాల్స్ కానీ ఎటువంటిది కట్టకుండా. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే కోనేరు కూడా ఉంది. ఇక్కడైతే స్నానాలు కూడా చేయడానికైతే వీలైతే ఏర్పరిచారు. ఇంకా దీంతోపాటు ఈ కోనేరులోనే అయితే మనకి శివుడు పార్వతి విగ్రహాలు కూడా అయితే ప్రతిష్ఠించి ఉంచారనమాట. ఇంకా ఈ కోనేరు కూడా మనకైతే ఒక డిఫరెంట్ స్టోరీ అయితే ఉందన్నమాట. మన పురాణాల్లో సీతాదేవి ఇక్కడికి వచ్చి స్నానం చేసేది అని అయితే చెప్తున్నారు ఇక్కడ పంతులు గారు అందరూ అడిగితే. ఇంకా ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంది. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అయితే మీకు కూడా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వచ్చే నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాము.